Hello guys, welcome back to our channel Sandeep Edits. Guys, 5 minutes lo thumbnail create. Cheyadam ela cheyalo. Nenu ee video lo chepta munduga mana. Channel ni subscribe chesukondi, thumbnail create chesukovali ante Canva app or Adobe Express apps lo chesukovachu nenu. Ithe Adobe Express app vadathanu okavela mi dagira. App lekapothe Play Store lo untadi. లేకపోతే కైండ్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా వెళ్ళి డౌన్లోడ్ చేసుకుంది. పదండి చూద్దాం thumbnail ఇలా క్రియేట్ చేసుకోవాలో a large text effect and decoration. Effect ఇలా చేయాలో చూద్దాం. Adobe Express యాప్లో సోషల్ మీడియాస్ అండ్ యాడ్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి thumbnail క్రియేటింగ్ యాప్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఇలా వైట్ టెంప్లెట్ వస్తుంది. తర్వాత మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ యూజ్ చేసుకోండి. నేను క్రియేట్ చేసేది మూవీ టెంప్లెట్ కాబట్టి దాన్ని బట్టి నేను మూవీ సంబంధించిన టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మీరు దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి టెంప్లెట్ సరిపోయేటట్టు. మీరు ఏ కంటెంట్ మీద thumbnail క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ అయితే తీసుకోండి. నేను పెద్ద మూవీలో డైరెక్టర్ గారి ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నేను క్రియేట్ చేసేదే పెద్ద మూవీ మీద thumbnail కాబట్టి ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని క్రాప్ కింద అలా క్రాప్ చేసుకొని తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఒక ప్లేస్లో మీరు సెట్ చేసుకోండి ఒక సైడ్కి. నెక్స్ట్ సెకండరీగా మెయిన్ హైలైట్ పిక్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను రామ్ చరణ్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. దాని బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకుని తర్వాత దాన్ని క్రాప్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక సైడ్గా అనేది పెట్టుకోవాలి. అది కూడా మీరు అడ్జస్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే అది కట్ అవుతాయి కొన్ని. ఇలా ఒక సైడ్కి అడ్జస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకోండి. అది నెక్స్ట్ నాకు మళ్ళీ కావాల్సిన ఇంకో పిక్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను పైన. మళ్ళీ అన్ని పిక్స్కి చేసినట్టే ఆ పిక్ కూడా సేమ్ యాజ్ యూజువల్ పిక్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ దాన్ని మళ్ళీ క్రాప్ చేసుకొని ఒక సర్కిల్ షేప్లో నాకు కావాల్సిన సర్కిల్ షేప్లో అడ్జస్ట్ చేసుకొని దీన్ని కూడా ఈ రెండు పిక్ల మధ్యలో కరెక్ట్గా సెంటర్కి యాడ్ చేస్తున్నాను. సెంటర్కి పెట్టి కొద్దిగా డౌన్ సైడ్కి ప్లేస్ చేయాలి. అక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి తర్వాత ఎలిమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో రెడ్ సర్కిల్ అని టైప్ చేసి అక్కడ మీకు నచ్చిన సర్కిల్ని తీసుకోండి. మీరు ముందు తీసుకున్న థర్డ్ పిక్ దగ్గర ఈ సర్కిల్ని ప్లేస్ చేసి కరెక్ట్గా దానికి సరిపడేటట్టు అడ్జస్ట్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. ఈ thumbnailకి ఇంకా కొద్దిగా హైప్ రావడం కోసం ఏదన్నా ఒక యారో మార్క్స్, ఎక్స్లేటరీ మార్క్స్ అలాంటివి ఏమైనా తీసుకోండి. నేనైతే యారో మార్క్ తీసుకుంటున్నాను. రెడ్ కలర్ యారో అని టైప్ చేసి మీకు నచ్చిన ఒక యారోని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్లేస్ చేయండి. నాకైతే ఈ యారోస్లో ఒక యారో అట్రాక్టివ్గా కనిపించింది, అందుకని యారో క్రాప్ చేసి ఈ యారోని ఆ పర్సన్కి ఆ రెడ్ సర్కిల్కి మధ్యలో కరెక్ట్గా వచ్చేలాగా మంచిగా క్రాప్ చేసుకొని ప్లేస్ చేసుకుంటున్నాను. ఫైనలీ పర్ఫెక్ట్గా ఆ యారోని అయితే అక్కడ ప్లేస్ చేశాను. నెక్స్ట్ నేను గూగుల్లోకి వెళ్ళి నాకు కావాల్సిన మ్యాటర్ని ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని తీసుకున్నాను. అదేంటంటే పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు స్టోరీ హింట్స్ ఇచ్చారు అని టైప్ చేసి కాపీ చేశాను నేను అది తెలుగులో. అక్కడ తెలుగులో కాపీ చేసుకున్న టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని తర్వాత మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే పైన చూపించినట్టు అడ్జస్ట్ చేసుకున్నాను ఒక సైడ్కి. నెక్స్ట్ నాకు కావాల్సిన అక్కడ ఫాంట్ తెలుగులోంచి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసి కొద్దిగా అక్కడక్కడ మార్చాను నేను. తరువాత ఫాంట్ అంతా కరెక్ట్గా వచ్చిందో లేదో, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయో లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళిపోయి మీరు తీసుకున్న టాపిక్కి హైలైట్ అవ్వడం కోసం దానికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి మీరు యాడ్ చేసిన ఆ టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాంట్స్ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయండి. హైలైట్ అయ్యేలా కనిపించేలా కలర్ పెట్టండి. అగైన్ నేను గూగుల్లోకి వెళ్ళి నాకు కావాల్సిన మ్యాటర్ని తీసుకుంటున్నాను. అదేంటంటే ఫ్యాన్స్ అందరికీ ఇంకా పండగే. ఇది ఎందుకంటే thumbnailకి కొద్దిగా హైలైట్ అవ్వడం కోసం పబ్లిక్ వ్యూవర్స్కి కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి నేను దీన్ని తీసుకున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా దాన్ని పేస్ట్ చేసి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన సైడ్కి దాన్ని అడ్జస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఈ మ్యాటర్కి కూడా టెక్స్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా యాడ్ చేశాను. అక్కడ తెలుగులో ఉన్న ఒక వర్డ్ని చేంజ్ చేసుకొని ఇంగ్లీష్లో మార్చుకున్నాను. మార్చిన తర్వాత మళ్ళీ దానికి కలర్ యాడ్ చేసి సెట్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ thumbnail మంచిగా కనిపించడం కోసం ఒక చిన్న స్టిక్కర్ని యాడ్ చేశాను నేను. అది తీసుకుని దాన్ని అడ్జస్ట్ చేసి దాన్ని ఆ రెడ్ సర్కిల్ కింద ప్లేస్ చేశాను. ఫైనల్లీ thumbnail అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మీకు పైన షేర్ బటన్ కనిపిస్తుంది కదా, దాని పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి
కింద కనిపిస్తున్న డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీ thumbnail అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. thumbnail అనేది కంప్లీట్ అయిపోగానే డైరెక్ట్ మీ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. thumbnail ఎడిటింగ్ ఆర్ వీడియో ఎడిటింగ్ కావాలంటే బయోలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి.